9:23 a.m. 20th March 2025, Thursday morning. Brother Rajababu Mosuganti, founder God servant of Esrath Mejayam Ministries. Mobile number 9292201542, 9966327361, 6281317132. येसु रक्त में जयम, सिल्व रक्त में जयम. येसु रक्त में जयम, सिल्व रक्त में जयम. येसु रक्त में जयम, सिल्व रक्त में जयम. आमेन, आमेन, आमेन. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఈ ఉదయకాలాన ప్రభువా నాతో మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని నేను ప్రభువుని అడిగితే ప్రభు నాకు బయలుపరిచిన వాక్యాన్ని నేను ఈ వీడియో రూపంలో ఈ వీడియోలో చిత్రీకరించి మా యూట్యూబ్ ఛానల్లో వేస్తున్నాను. సో ఈ వాక్యాన్ని, నా మాటల్ని, ఈ వీడియోని చూచువారు, మాటలు వినువారు, సో మా ఛానల్ని విజిట్ చేయవారు ఈ వీడియో ద్వారా యేసు ప్రభు సన్నిధి నుండి ఆశీర్వాదాలు పొందాలని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మా ఛానల్ విజిట్ చేయవారు మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రాజబాబు మోసుగంటి ఛానల్ నేమ్, యూట్యూబ్ ఛానల్ నేమ్ రాజబాబు మోసుగంటి. దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వీడియోని వాచ్ చేయండి, మాటలన్నీ వినండి. అందులో మీకు ఏమైనా మేలుకరంగా అనిపిస్తే తీసుకోండి. మీకేమీ అంత ఆశాజనకంగా లేదు అంటే ఇగ్నోర్ చేయండి. సో మీరు లైక్ చేస్తే లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మంచి కామెంట్స్ రాయండి. సో మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీలాంటి వారి యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. మా ఛానల్ అభివృద్ధి చెందాలి, మేము దేవుని సేవలో కొనసాగాలి. నేను ఒక సేవకుడిని. నా గురించి నేను ఇంట్రొడక్షన్ ప్రతి వీడియోలో ఇస్తున్నాను. మరొకసారి ఇప్పుడు చూసారా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని 3 సార్లు, ఆమెన్ ఆమెన్ అని 3 సార్లు చెప్పుకోవడం ద్వారా ప్రభు అన్ని విషయాల్లో మనకు జయమిస్తాడని నేను చెప్తున్నాను. సో మా మినిస్ట్రీ గురించి చెప్తున్నాను. యేసు రక్తమే జయం మినిస్ట్రీస్, బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీస్. అడ్రస్ హౌస్ నెంబర్ 1-7, ఫస్ట్ వార్డ్, ఆగర్తిపాలెం, నియర్ మైజర్గుంట, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ, సౌత్ ఇండియా. మొబైల్ నంబర్స్ 9292201542, 9966327361, 6281317132. ఈమెయిల్ వచ్చేసి rbmosuganti@gmail.com. మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి రాజబాబు మోసుగంటి, రెండో ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, నాలుగోది ఆర్బీ మోసుగంటి, మూడోది రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్, లైక్, షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్, యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. సో ఈ ఫోటోలు కూడా నావేనండి. సో మా బ్యాంక్ డీటెయిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్, అకౌంట్ నెంబర్ 7313303590, ఐఎఫ్ఎస్సి కోడ్ KKBK 307863, ఫోన్పే నెంబరు, యూపీఐ నెంబరు 42681968, యూపీఐ ఐడి 9292201542 జియో. సో స్కాన్ చేయాలనుకుంటే ఇక్కడ స్కాన్ QR కోడ్ ఉంది. ఓకే అండి, QR కోడ్ క్లారిటీ ఉందా? సో మా వీడియోని పాజ్ చేసి మీ ఫోన్పే మొబైల్ని ఈ QR కోడ్కి చూపిస్తే స్కాన్ అయిపోతుంది. వెంటనే పేరు రాజబాబు మోసుగంటి అది వస్తుంది. అప్పుడు మీరు
మీకు దేవుని ప్రేమను బట్టి ప్రేరేపణ బట్టి మాకు పంపించాలని అమౌంట్ పంపించవచ్చు. ఇది కూడా చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంకా స్టార్ట్ చేయలేదండి, ఫండ్ రైజింగ్ కాలేదు, ప్రయత్నాలు చేస్తున్నాం. ఫండ్ రైజింగ్ అయిందంటే ప్రభు చిత్తం. ఇప్పుడు ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం ప్రభు చిత్తం అని మేము ముందుకు వెళ్తున్నాం. ఫండ్ రైజింగ్ అయిందంటే ప్రభు చిత్తం. సో ఫండ్ రైజింగ్ అయిపోయింది, ఫండ్స్ ఉన్నాయంటే వెంటనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. సో నా ఫండ్ రైజింగ్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ ప్రోగ్రామ్. సో దయచేసి ఫండ్ రైజింగ్ మేము చేస్తున్నాం. దయచేసి మీ వాల్యుబుల్ ఫండ్స్ ద్వారా మాకు మా మినిస్ట్రీకి మా చర్చ్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సో మినిస్ట్రీ నేమ్ వచ్చేసి యేసురక్తమే జయం మినిస్ట్రీస్, చర్చ్ నేమ్ వచ్చి ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఇది ఎందుకు అలాగంటే మా తండ్రి ఇంటి స్థలం ఇది, మా తండ్రి ఇల్లు. ఆయన చనిపోరండి, అంటే వివిధ రకాలుగా సస్పిషియస్ డెత్ అనుకోండి, మా నైబర్స్ తోటి గొడవలు అయ్యి వెనకాల కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, వెనకాల ఆస్తి నష్టం చేశారు నైబర్స్. సో ఆ విధంగా ఆయన డెత్ అయిపోయింది. ఆయనకు ఒక కోరిక ఉన్నది ఏంటంటే సేవలో వాడబడాలని. సో ఆయన ద్వారా బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం, కొన్ని బైబిళ్ళు ఇక్కడే ఆయన చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం కొంతమంది అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. తర్వాత ఆయన సేవలో వాడబడాలని చెప్పి ఆయనకి కోరుకుండేది. సో చనిపోయే ముందు ఆ విధంగా ఉండేవారు ఆయన. సో కనుక ఆయన మాకు బయలుపరిచింది ఏంటంటే ఈ స్థలాన్ని చర్చ్గా కన్వర్ట్ చేయమని. అందుకు ప్రయత్నం చేస్తున్నాం. మరి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వాక్యానికి వస్తే, ప్రభువా నాతో మాట్లాడు వాక్యం ద్వారా అన్నప్పుడు ఈ ఉదయకాలాన్న ప్రభు యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడుతున్నారండి. నేను చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవు ఇలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమీ కలుగుకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమగునని జనులు నమ్మునట్లు ఇది యెహోవా వాక్కని చెప్పువారు వ్యర్థమైన దర్శనములు కొందరు, వారు నమ్మదగని సోదుగాండ్లై ఉన్నారు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగిన సోదుగాండ్ల ఇతిరి కదా. ఇది ప్రభువు నాకు ఉదయకాలాన బయలుపరిచిన వాక్యం. దీంట్లో సారాంశం ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏదో ప్రసంగం బోధించేస్తున్నాను కానీ, సో నేను చెప్తున్నది మీరు ఫాలో అయిపోమని మిమ్మల్ని బలవంతం చేస్తున్నానని కానీ మాత్రం అనుకోవద్దు. సో నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ శాతం నా వ్యూస్ భక్తిగా మనం కొనసాగుతున్నప్పుడు మన వ్యూస్ ఉంటాయి. ప్రతి వ్యక్తికి మన భక్తి ఒక్కోసారి గుడ్డు భక్తిగా ఉంటుంది, ఒక్కోసారి నిదానమైన దారిలో నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ సవరించుకోవాలంటే ప్రతి ఒక్కరు వ్యూస్, వారి ఎక్స్ప్రెషన్స్, వారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ, సో ఒకరినొకరు మనం ఏం తప్పు చేస్తున్నాం అని తెలుసుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. సో భక్తి జీవితంలో కూడా కరెక్షన్స్, ట్రయల్ అండ్ ఎర్రర్స్, కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రభు ఈ ఉదయకాలం నాకు ఇచ్చిన వాక్యం ప్రకారం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను,
యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు అనమాట. నరపుత్రుడా, ప్రవచించుతున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఈ యెహెజ్కేలు కాలంలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారనమాట ఇశ్రాయేలీయుల్లో. వాళ్ళ గురించి వాక్యం చెప్తున్నాడు. యెహోవా మాట ఆలకించుడి, ప్రభువైన యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, దర్శనమేమియూ కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ప్రభు దగ్గర నుంచి ఏమి దర్శనం లేకపోయినా సరే వాళ్ళు ఏదోటి సొంతగా వాళ్ళ ఓన్ ఐడియాస్ క్రియేట్ చేసేసి ఇది దేవుని దర్శనం ప్రవచనం ప్రభు మాకు బయలుపరచడని వాళ్ళు సొంతంగా ప్రవచించడం. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. పాడైన స్థలంలో ఉన్న నక్కలు రాత్రిపూట అరవడానికి వాటి అరుపులు వింటే మనం భయపడ్డాను తప్పితే ఏమీ దేనికి పనికిరావు. అలానే అబద్ధ ప్రవక్తలు నక్కలతోటి సమంగా ఉన్నారనమాట. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనున్న బీటల దగ్గర నిలువరు. ఈ అబద్ధ ప్రవక్తలు ప్రాకారపు గోడల దగ్గర ఉన్న బీటల దగ్గర నిల్చుండి గోడలు పడిపోకుండా ప్రార్థన చేయరట. ప్రాకారంను దిట్టపరచరు. సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ప్రాకారాన్ని దిట్టపరచాలి మరి ప్రవక్తలు. సో యుద్ధం చేస్తున్న సైన్యానికి సహకారంగా ఉండాలి. అలాంటి పనులు చేయరు. యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమగునని జనులు నమ్మనట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పువారు వ్యర్థమైన దర్శనములు కొందరు. సో యెహోవా తమను పంపకపోయినను కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాఫిట్స్ ఉంటారు. సైతాన్ గాడు కూడా వెలుగుదూత రూపంలో వాడు కూడా చాలామందిని వాడేస్తూ ఉంటాడు. సో యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమగునని జనులు నమ్మనట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పువారు వ్యర్థమైన దర్శనములు కొందరు. వారు నమ్మదగని సోదిగాండ్లై అన్నారు. సోది చెప్పేవారి దగ్గరికి జనరల్గా వెళ్తారు. ఏంటి భవిష్యవాణి వినిపిస్తారు వాళ్ళు. అది ఎలాగా? దేవుని ద్వారా కాదు, దయ్యాల ద్వారా. సో దయ్యాలు కొంచెం భవిష్యత్తు తెలుస్తుంది కదా. చెడ్డాత్మలకి ఇప్పుడు సమాజంలో ఉన్న చెడ్డవారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది కదా. అలా టైప్లో సోదిగాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటారు. సో యెహోవా నేను వ్యర్థమైన దర్శనములు కొందరు, వారు నమ్మదగని సోదిగాళ్ళై ఉన్నారు. వాళ్ళ సోదే నమ్మదగినదిగా లేదనమాట. నేను సెలవు ఇవ్వకపోనను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కన్నది వ్యర్థమైన దర్శనం కదా. నేను సెలవు ఇవ్వకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. దేవుడు వాళ్ళకు బయలుపరచకపోయినా సరే ఇది దేవుని మాట, నమ్ము బ్రదర్ సిస్టర్ నమ్ము అని చెప్పి బలవంతంగా రుద్దేస్తూ ఉంటారు కొంతమంది. దేవుని సేవకులు అని చెప్పుకుంటూ వాళ్ళ మాట ఎలాగా వీళ్ళు వింటున్నారు కాబట్టి గుడ్డిగాను హలో నేను చెప్పింది నమ్ము బ్రదర్ ఇది జరిగిపోద్ది అంటారు. సో జరిగించేవాడు ఎవడండి? దేవుడు. మనం ప్రార్థించేవారు మాత్రమే, ఆశించేవారు మాత్రమే. జరిగించేవాడు ఎవడు? దేవుడు. మనకు ఇప్పుడు ధనం అవసరం. ఏదో ఇప్పుడు నాకు చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి నాకు ధనం అవసరం. ప్రార్థన చేస్తున్నాను. కేవలం ప్రార్థన చేస్తూ కూర్చుంటే చర్చ్ కట్టేస్తానా? కట్టలేను కదా. అందుకే నేను ఏం చేస్తున్నాను, ప్రభువా నాకు ఒక డైరెక్షన్ ఇవ్వు, ఏం చేయాలి అని ప్రార్థన చేస్తే ఇలాగా. సో నేను ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, అదంతా ఓపెన్ సీక్రెట్, ముసుగులో గుద్దులటే ఏమీ ఉండదు. మీకు ఆల్రెడీ చూపించాను కదా పేపరు. సో నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నాను.
వారు ఇచ్చే 5, 10, 20, 50, 100, ఇంకా ఇంకా అద్భుతం జరిగితే 200, ఇంకా అద్భుతం జరిగితే ఒక 500, అలా ప్రస్తుతానికి 500 వరకే, 500 ఒక 1000 రూపాయల వరకే అద్భుతం జరిగిందండి. అందుకంటే ఎక్కువ ఏమీ సపోర్ట్ చేయలేదు. సో 5, 10, 20 అయితే కామన్. 50 రూపాయలు అది కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఒక 100 రూపాయలు మాకు ఒక రోజున ఇచ్చారంటే అది అద్భుతమే. అయితే మేము వాళ్ళ ధనాన్ని మేము తీసుకుని తినేస్తున్నాము, మా వలన వాళ్ళు బతికేస్తున్నారనే ఫీలింగ్స్, ఫీలింగ్స్. ఇప్పుడు వాళ్ళు ధనం ఇచ్చారంటే సంతోషంగానే ఇస్తారు, కానీ మేము అలాగ పబ్లిక్లో మూవ్ అవుతూ మా యొక్క యాక్టివిటీస్ అన్నీ గమనిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇదిగో చూసావా మనం ఇచ్చిన ధనంతో అవి కొనుక్కుంటున్నాడు, ఇవి కొనుక్కుంటున్నాడు, అలాగా ఇలాగా అని చెప్పేసి కుళ్ళుకుని సచ్చేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న కుళ్ళు బుద్ధి బయటపడుతూ ఉంటుంది అనమాట. మనం ఎంత కష్టపడుతున్నాం, మన కష్టార్జితంలో 50 రూపాయలు ఇచ్చేసాం, అదిగో చూడలేదు ఏదో కొనుక్కుని తినేస్తున్నాడు అంటే ఏంటి, మనకు ఆకలేసే సమయాన్ని ఏదో సంథింగ్ ఏదో స్నాక్స్ తిన్నాం అనుకోండి, వాళ్ళ దృష్టిలో పడితే ఇంకా అంతే. ఇంకా సేవకుడికి ఎన్ని బాధలు. ఒక ఇంజనీర్గా ఒక 50,000 రూపాయలు సంపాదించుకున్నప్పుడు రాయల్గా లావిష్గా హక్కుతో ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు సేవకుడిగా వాళ్ళ సొమ్ముని ఖర్చు పెట్టుకోవాలంటే పబ్లిక్గా, అందుకే సేవకులు పబ్లిక్గా ఎక్కడ మీకు కనపడరు అన్నమాట. సో నేనైతే అన్నీ ఏమి లెక్క చేయను, దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంటాను నేను. ఎందుకంటే ఎంతకాలం మనం నటిస్తామండి, దొంగ నటన ఎందుకు, ఓపెన్గా మనం నేను ఇది. ఆఫ్ కోర్స్ మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం. నిన్న వెంటనే ప్రతిరోజు లేదంటే వాళ్ళు డొనేట్ చేసినప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు నేను చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభు వాళ్ళు మంచి మనసుతోటి వాళ్ళ కష్టార్జితాన్ని నాకు ఇచ్చారు. మరి 5 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 200 ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా, అదిగో ప్రభు వారి కష్టార్జితాన్ని నాకు ఇచ్చారు, నమ్మి ఇచ్చారు. నేను దేవుని సేవకుని నమ్మి ఇచ్చారు. మరి వాళ్ళ నమ్మకాన్ని నేను ఉమ్మ చేయకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు, వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా జ్యుడిషియస్గా మీకు అకౌంటబుల్గా మేము దేవునికి లెక్క చెప్పాలి కదా, అకౌంటబుల్గా. సో ఖర్చు పెట్టుకునే జ్ఞానం ఇవ్వు. అలానే వారి కష్టార్జితం మాకు ఇచ్చారు కనుక మాకు ఇచ్చేసామే, ధనం ఇచ్చేసామనే బాధ వారిలో లేకుండా ఉండేటట్లుగా వారు ఇచ్చిన దానికి ఒక్కొక్క రూపాయిని మల్టిప్లై చేసి 1 కోటి రూపాయలుగా చేసేసి ప్రభా బ్లెస్ చేసి, వాళ్ళు 5 ఇస్తే 5 కోట్లు అంటే 5 కోట్లు అంత బ్లెస్సింగ్. అందులో పార్ట్లీ ధనం ఉంటుంది, పార్ట్లీ వివిధ రకాలైన మల్టీ బ్లెస్సింగ్స్ ఉంటాయి అనమాట. అలా 10 రూపాయలు ఇస్తే 10 కోట్లు, 10 కోట్లు అంత బ్లెస్సింగ్, 10 కోట్లు విలువైనంత బ్లెస్సింగ్, అన్ని రకాల బ్లెస్సింగ్స్ ఉంటాయి అందులో. 20 రూపాయలు ఇస్తే 20 కోట్లు అంత బ్లెస్సింగ్, 50 ఇస్తే 50 కోట్లు అంత బ్లెస్సింగ్, 100 ఇస్తే 100 కోట్లు అంత బ్లెస్సింగ్, 200 ఇస్తే 200 కోట్లు అంత బ్లెస్సింగ్, 500 ఇస్తే 500 కోట్లు అంత బ్లెస్సింగ్, 1000 రూపాయలు ఇస్తే 1000 కోట్లంత 1000 కోట్లంత బ్లెస్సింగ్ వాళ్ళకి ఇచ్చే ప్రభా. మా తరపున రుణం తీర్చేనైనా, మేము ఎలాగా రుణం తీర్చలేము వారికి, మా తరపున తీర్చేనైనా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారికి మేము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రుణపడి ఉన్నట్టే, కానీ వారు ఇచ్చిన సహాయాన్ని మేము ఫిజికల్గా మేము తీర్చలేము. కానీ ఎవరు తీరుతారు? దేవుడు తీరుస్తాడు. ఎలాగా? వాళ్ళ యొక్క రాబడిని ఆశీర్వదిస్తాడు, వారి యొక్క చేతి పనిని ఆశీర్వదిస్తాడు, వారి వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, వారి ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, వారికి కలిగిన దాన్ని ఆశీర్వదిస్తాడు, వారి ఇంట్లో శాంతి సమాధానాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం తిన్నది వంట పడితే ఆరోగ్యంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. సో మనకు కలిగింది మనం తిని అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదమే. సో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సో ఎటువంటి రోగాలు లేకుండా చూస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ప్రశాంతంగా నిద్రపోయి లేచి దేవస్తోత్రం అనుకుని
మరి ఒక దినాన్ని మాకు ఇచ్చావని చెప్పి దేవుని కృతజ్ఞత భావంతో ఉంటారు. సో ఇవన్నీ బ్లెస్సింగ్, మల్టీఫోల్డ్ బ్లెస్సింగ్స్ నా ద్వారా వారికి అందాలని నేను ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటానండి, అప్రమత్తంగా ఉంటాను. అయినా సరే నేనంటే వాళ్ళు ప్రతి వ్యక్తిని 100% 100 మందిలో 100 మంది లైక్ చేయాలని లేదు కదా. 50% వ్యతిరేకిస్తారు, 50% లైక్ చేస్తారు, న్యాచురల్. కొంతమంది వ్యతిరేకి సైలెంట్గా వాళ్ళు మనసులో వ్యతిరేకిస్తారు, కొంతమంది ఏమో వ్యతిరేకించిన దాన్ని వాళ్ళ నోటి దురుసు ద్వారా చూపిస్తూ ఉంటారు, వాళ్ళ హావభావాల ద్వారా, నవ్వడాల ద్వారా. నిజంగా దేవుని సేవలోకి వచ్చిన తర్వాత అండి, అయ్యి బాబోయ్, కళ్ళుండి కళ్ళు లేనట్టుగాను, చెవులుండి చెవులు లేనట్టుగాను, నోరుండి నోరు లేనట్టుగాను, చేతులుండి చేతులు లేనట్టుగాను, కాళ్ళుండి కాళ్ళు లేనట్టుగాను, మనముండి మనం లేనట్టుగాను ఎంత ఇదిగా బతకాలో తెలుసండి. యేసు ప్రభువుని జబూలో ఏదైనా పేరు పెట్టి పిలిచారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. ఎన్ని ఏలం చేశారు, యేసు ప్రభువుని గేలి చేశారు, ఆయన్ని అనేక మార్లు చంపచూశారు. సో మరి ఆయన్ని అనుసరించి సేవలో కొనసాగుతున్నటువంటి వారికి ఇలాగా చర్చిలు కట్టుకోవడానికి ఊరూరా తిరిగి ఫండ్ రైజింగ్ చేసుకునే వాళ్ళకి మరి సైతాన్ గారు ఇంకెన్ని శోధనలు పెడతాడండి. నేచురలే కదా. అందుకే ఇవన్నీ ఓపెన్ సీక్రెట్గా నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే అందరికీ తెలియాలి. మనం దేవుని దగ్గర మర్మం ఏమీ లేదు, బైబిల్ ఇచ్చేసాడు. ఇదిగో చూడండి, బైబిల్ ఎక్కడన్నా మీరు ఇది చదవండి ఇది చదవకూడదని ఆయన చెప్పాడండి, అన్నీ చదువుకోమనే బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో బోళ్ళంత జ్ఞానం ఇచ్చేసాడు, అనంత జ్ఞానం. కొంతమందికి అర్థం కాక, బైబిల్ అర్థం కాక అయోమయంగా లేదోడు వాగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ చూడండి క్లియర్గానే. దొంగ ప్రవక్తలు ఉంటారా? ఉంటారు. హెజ్కేల్ కాలంలో దొంగ ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రవక్తలు. సో ఇప్పుడు ఉన్నారా అంటే ఉన్నారు. దొంగ బోధకులు ఉంటారా? ఉంటారు. వక్రీకరించి బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ట్యాబ్లెట్ లాగా చేస్తే చిన్నపిల్లలు దాన్ని ఊసేస్తూ ఉంటారు. అందుకని దానికి ఏం చేస్తారు, షుగర్ కోట్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు కంపెనీ వాళ్ళే. చిన్నపిల్లలే కదా, పెద్దవాళ్ళైనా చదువుకుంటే లైక్ చేయరు కదా. సో షుగర్ కోట్ ట్యాబ్లెట్ వల్ల ఏంటంటే పైన స్వీట్గా ఉంటుంది కాబట్టి మింగే వరకన్నా ఆ ట్యాబ్లెట్ మింగడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మింగుతారు. మింగితే ఏముంది, లోపల అసలు ఉన్న మెడిసిన్ విశ్వరూపం చూపిస్తుంది, లోపల వ్యాధిని అటాక్ చేస్తుంది, వ్యాధి మూల కారణాలు. ఆ విధంగా మనకి ఆరోగ్యం పొందగలుగుతాం. సో అది మెడిసినల్గా మేలుకరమైంది. కానీ బిబ్లికల్గా షుగర్ కోట్ బోధకులు ఉంటారు చూసారా, తీయని మాటలు చెప్తూ, వాళ్ళ మాటలు ఏంటంటే అబ్బాబ్బాబ్బా తేనె కారిపోతుంటుంది అనమాట. ఎంత మృదువుగా మాట్లాడతారో, ఒక్కొక్క మాట వినసొంపుగా ఉంటుంది, చాలా వినాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది అంతా నిజమే గోమూలు అనుకుంటాం. వాళ్ళని కూడా సైతాన్ గాడు పట్టి శోధిస్తాడండి, వాళ్ళని కూడా వాడతాడు. ఇస్కరియోతు యోధాని వాడిని సైతాను యేసు ప్రభువుని అనుసరించి నడుస్తున్న శిష్యులను, బోధకులను ఎందుకు వాడతాడు. ఇప్పుడు నేనంటే పడనటువంటి వాళ్ళు బోళ్ళంతమంది. వాడా ఆ రోడ్డు సైడ్ కూర్చుని బైబిల్ అమ్మేవాడు ఇప్పుడు చర్చి కట్టేస్తున్నాడా, ఫండ్ రైజింగ్ చేస్తున్నాడా, మీకు ఈ పేపర్లు ఇచ్చేస్తున్నాడా. ఏది ఇప్పుడు మీకు పేపర్ చూపించాను నిన్న, ఇదిగోండి ఏసీ ఎవరు ట్రాక్ చూపించాను నిన్న వీడియోలో. ఇంతకీ ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో, చేయకముందే అది అప్పుడే హ్యాక్ అయిపోయింది, సర్క్యులేట్ అయిపోతుంది అన్నమాట. సో నేను అన్నీ జిరాక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ, ఎందుకంటే ఒరిజినల్ మనకి మిస్సింగ్. ఒరిజినల్ కూడా మంది కదా, ఎవరిదో వేరే మినిస్ట్రీ వాడిది. భీమవరం వాడు ఒకడు పట్టుకొచ్చి దగ్గలూరు దగ్గర నాకు ఇచ్చాడు కొన్ని ఒరిజినల్. అప్పుడు నేను ఒరిజినల్లే డిస్ట్రిబ్యూట్ చేశాను, అది ఇచ్చిన బండిల్ అంతాను. తర్వాత నాకు అర్థమైంది వాడికి పనుడి కింద చేసుకున్నాడు, దొంగ.
అబద్ధికుడు అనమాట. వాడు పనుడు కింద చేసుకుని వాడు ఏ మినిస్ట్రీ నుంచి అయితే ఈ ట్రాక్ట్స్ పొందుతున్నాడో వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేశాడు నా కోసమని తినేశాడు. ఇప్పుడు మరి నేనే అన్న తక్కువ, ఆడికి మనకేం సంబంధం లేదని మీకు చెప్పకనే చెప్తున్నాను. ఆడికి కానీ ఈ ట్రాక్ట్స్ ప్రింట్ చేస్తున్న మినిస్ట్రీకి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే నాకున్న సంబంధం ఏంటంటే, మరి ఇంకా ట్రాక్స్ ఎందుకు వాడుతున్నావు అంటారు మీరు. ఆ ట్రాక్స్ నువ్వు ఎందుకు వాడుతున్నావు అంటారు. నేను ఇలా ఏకవచనాలు ఎందుకు వాడుతున్నాను అనుకున్నారు. అది ఎదురుగుండా ఉంటే చెప్తాడు కొట్టేసేవాడిని నేను, పాపమైనా సరే. కానీ మరి ఎందుకు బాధ భరించలేక, మీరు బాధలు ఉంటాయి. మేము దేవుని దగ్గర నుంచి ధనం అడుగుతున్నప్పుడు మరి వాడు మా ధనాన్ని దోసేస్తున్నాడు కదా. మేమేమో స్వతహాగా ఇండిపెండెంట్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు ప్రభు మాకు అప్పచెప్పిన పని మా ఓన్ ఇంట్రెస్ట్ తోటి మేము ఈ సేవలో కొనసాగుతుంటే వాడేమో మా సేవకుడు అని చెప్పుకుంటాడు. మరి మాకు ఎలా ఉంటుంది, పచ్చిపొడి మీద కారం వేసినట్టు ఉండదా. అందుకే ఇప్పుడు ఈ ఏసీ ఎవరు ఇదంతా చదివిన తర్వాత 100% కాకపోయినా 50% ఏసీ ఎవరు అనేది అర్థమవుతుందండి. అప్పుడు నాకు ఎలాగ అర్థమైందో అలానే మిగతా వరకు కూడా వాళ్ళకి 50% కాకపోయినా 25% అయినా అర్థమైనా చాలు అని చెప్పేసి నేను దీన్ని జిరాక్స్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ చేస్తే ఇప్పుడు ఎవ్రీవేర్ కొంతమంది 4 రూపాయలు తీసుకున్నారు, కొంతమంది 3 రూపాయలు తీసుకున్నారు, కొంతమంది కొంచెం రిక్వెస్ట్ చేసి తగ్గించండి బాబు అంటే 2.5కి చేస్తున్నారు. ఇంకా కొంతమంది మీరు సేవకులు కదండి, సో 2 రూపాయలే తీసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. మేము ఆర్థికంగా సహాయం చేయకపోయినా మీ జిరాక్స్లో రేట్ తగ్గించడం ద్వారా మేము మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం, 2 రూపాయలు ఇవ్వండి సరిపోద్ది అని మా మీద దయ చూపి వాళ్ళ డబ్బుల్ని కొంత సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. సో నేను ఏం చేస్తున్నాను, ఇది ఇలా జిరాక్స్లు తీసుకుని ట్రాక్స్ తయారు చేసుకున్నాను. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, రాజబాబు మోసగంటి యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ రోడ్ సైడ్ బైబుల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్, ఆర్బీ మోసగంటి, ఇవి నా ఛానల్ 4. ఇప్పుడు నేను ఏం రాసిన, మీ ఇంటి వద్ద నుండే అధిక ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశమును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలకు మంచి కామెంట్స్ రాయడం ద్వారా మేము మీకు అందజేసే సర్ప్రైజ్ గిఫ్ట్స్ను, ప్రైజ్ మనీని మీరు మీ స్నేహితులు జీవితాంతం పొందవచ్చును. ఇది చాలా మంచి అవకాశం. కాల్ మొబైల్ 9292201542. ఇదేంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మా ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ చూడాలి. చూసిన తర్వాత మీకు మంచిగా నచ్చిన వీడియో మీద మంచి పాజిటివ్ కామెంట్స్ రాయాలి. మీరు రాసిన ప్రతి కామెంట్స్ని మేము చూస్తాం. సో అందులో 100 మంది కామెంట్స్ చేశారంటే ఆ 100 మంది కామెంట్స్లో ది బెస్ట్ కామెంట్ ఎవరో వాళ్ళకి మేము కాల్ చేసి సర్ప్రైజ్గా గిఫ్ట్ మనీ ఇస్తామన్నమాట. అది ఎప్పుడు మా ఛానల్ హిట్ అయిన తర్వాత. కండిషన్ ఏంటంటే మా ఛానల్ హిట్ అవ్వాలి. మా ఛానల్ హిట్ అవ్వాలి, యూట్యూబ్ నుంచి మాకు సపోర్ట్ దొరకాలి, అప్పుడే. అంతవరకు ఏమీ లేదు. కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నాడు అని చెప్తున్నారు. అంత సీన్ ఏమీ లేదండి. మాకు యూట్యూబ్ ఏమీ ఇవ్వకపోతే మేమే ఏమీ ఇవ్వలేము. మాకు యూట్యూబ్ ఏమైనా ఇస్తేనే ఇస్తాం. సో అందులో ఇదేమో ఆ ఛానల్ ఏమో బైబిల్కి సంబంధించింది. బైబిల్ అంటే మీకు తెలియదు ఏముంది, అందరూ దుష్మనే, బేవజా దుష్మన్. అది ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నాడో బైబిల్ని ఆడిగే అర్థం కాదు, అలా ఉంటుంది. ఇక్కడ చూసారా బైబిల్ స్టడీ. అలా మనం బైబిల్ని ఎలా చదువుకోవాలి, బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలి, ప్రొసీజర్ అంతా ఇచ్చాను. నాకు అర్థమైనంత వరకు నేను ఫాలో అయింది. 3 సార్లు చదవాలి బైబిల్ని. ఒకటి ఆదికాండం నుంచి ప్రకటన వరకు, ఒకసారి ఆదికాండం నుంచి ప్రకటన వరకు, రెండోసారి ఆదికాండం నుంచి ప్రకటన వరకు, మూడోసారి. తర్వాత నీకు బైబిల్ అర్థం కాకపోతే నన్ను అడుగు, ఎందుకు అర్థం కాలో చెప్తాను. ఒకసారి బైబిల్ అర్థమైందంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్లో ఉన్నటువంటి దేవుని సువార్తని ఇతరులకి పంచుకుంటావు. సో బైబిలే చదవకపోతే ఇంకేం ఎడుతావు, అదనమాట మ్యాటర్. ఇలా మాట్లాడుతున్నాను నేను, ఏమి బాధపడకండి. కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఇలాంటివన్నీ చెమక్కులు ఉంటాయి, లైట్గా తీసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది పాట పడుతుంది చూసారా ప్రభుదేవ, ఆ టైప్లో. సో మనం అంతా అన్నీ మిక్స్ చేసి
ఇలా వీడియోలు తయారు చేస్తాను. ఎందుకంటే కొంతమందికి దురద చెవులు ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఇట్లాంటి చిలకలు చెమక్కలు బాగుంటాయి అనమాట. సో నేను కూడా సూపర్ కోట్ ఓపెన్ చేసినాను, చూసారా? అది సైతాన్ గడి మరి అంత ఇదిగా వాడతాడు. ఇక్కడ చూడండి, యేసు రక్తమే జయం మినిస్ట్రీస్, బ్రదర్ రాజబాబు మోసగంటి. మా అడ్రస్ అంతా ఇచ్చాను, మొబైల్ నెంబర్స్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను. గాడ్ ఈజ్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ చర్చ్ హియర్ ఫర్ హిస్ గ్లోరీ. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. మా చర్చ్ గురించి మాట్లాడుతున్నానండి. ఇదిగోండి ఫోటోలో ఉన్నటువంటి పెంకుటిల్లే ఇప్పుడు చర్చ్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఆ పెంకుటిల్ మా ఫాదర్ కట్టారు. కనుక ప్లీజ్ డొనేట్ జనరస్లీ అండ్ గ్లోరిఫై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ బ్లెస్డ్. వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డోనర్స్ హూ కెన్ డొనేట్ జనరస్లీ టు అవర్ చర్చ్. ఇక్కడ చూడండి, ₹4 lakhs 1 donor. ఒకే డోనర్ 4 లక్షలు ఇచ్చినా పర్వాలేదు. ₹2 lakhs 2 donors. ఇద్దరు డోనర్లు 2 లక్షల చొప్పున ఇచ్చినా పర్వాలేదు. 1 lakh 4 donors. ₹1,00,000 చొప్పున $4 ఇచ్చినా పర్వాలేదు. 50,000 8 donors. 50,000 చొప్పున 8 మంది డోనర్స్ ఇచ్చినా పర్వాలేదు. 25,000 చొప్పున 16 మంది డోనర్స్ ఇచ్చినా పర్లేదు. 12,500 చొప్పున 32 మంది డోనర్స్ ఇచ్చినా పర్లేదు. 6,250 చొప్పున 64 డోనర్స్ ఇచ్చినా పర్వాలేదు. 33,150 చొప్పున 128 డోనర్స్ ఇచ్చినా పర్వాలేదు. ₹1,600 చొప్పున 256 డోనర్స్ ఇచ్చినా పర్వాలేదు. 800 చొప్పున 512 మంది డోనర్స్ కావాలి. 400 చొప్పున 1,024 మంది డోనర్స్ కావాలి. 200 చొప్పున 2,048 మంది డోనర్స్ కావాలి. ₹100 చొప్పున 4,096 డోనర్స్ కావాలి. ₹50 చొప్పున 8,192 డోనర్స్ కావాలి. ఇప్పుడు నేను మీ ఊర్లో మీ ఇంటికాడికి వచ్చి ఈ ట్రాక్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి తెలిసి, ఇదిగో ₹50 చొప్పున 8,192 డోనర్స్ కోసం నేను వెతుకులాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఇచ్చిన వారు 50 చొప్పున ఇచ్చినవారు, 100, 200 ఇచ్చినవారు, ఇవన్నీ సగం ఈ ట్రాక్ట్స్కి ఇప్పుడు జిరాక్స్కి వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోగా మిగిలినవి సేవ నిమిత్తం వాడగా మిగిలినవే చర్చ్ కోసం దాస్తున్నాం. తీరా చర్చ్ కోసం దాయడానికి వచ్చేటప్పుడు ₹50 కూడా ఉండట్లేదు ఆ డేకి. అది సపోర్ట్, మాకు అంటున్న సపోర్ట్. అందుకే దయచేసి సపోర్ట్ చేయండి జనరస్గా. కనీసం ఒక ₹500 మీరు చర్చ్ కోసం ఇస్తున్నారనుకోండి, దేవుడు మీకు రుణపడి ఉండడు, మా తరపున తీర్చేస్తాడు దేవుడు. మీ ధనం మాకు ఇవ్వడం వల్ల మీ ధనం ఏమీ వృధా కాదండి. మీరు నా గురించి మీకు దగ్గరలో ఉన్న ఊర్లో ఈ క్యాండిడేట్ మీ దగ్గరకు వచ్చాడా, ట్రాక్స్ ఇచ్చాడా, వస్తే అతను ఇచ్చినప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా, మీరు అన్న కానుకిస్తే మీకు దేవుడైనా మేలు చేశాడా అడిగి తెలుసుకోండి. మీకు తెలిసిన వారు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో, ప్రొవైడెడ్ నేను ఆ ఊర్లో విజిట్ చేసి ఉంటే ఇప్పటికీ, వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గానే చెప్తారు. ఎస్, అతను వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మేలు చేస్తున్నాడు, మాకు అర్థమైంది అని పాజిటివ్గానే చెప్తారు. సో ఖచ్చితంగా మీకు కూడా మేలు చేస్తాడు. ఓకే, ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చేస్తే, 6వ వచనంలో యెహెజ్కేలు 13వ అధ్యాయం 6వ వచనం, యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమగునని జనులు నమ్మునట్లు ఇది యెహోవా వాక్కని చెప్పువారు వ్యర్థమైన దర్శనములు కొందరు, వారు నమ్మదగని సోదెగాండ్లై ఉన్నారు. నమ్మదగని సోదెగాండ్లు, నమ్మడానికి సఖ్యం కానటువంటి భవిష్యవాణి వినిపించే సోదెగాండ్లు లాంటి వారై ఉన్నారు కొంతమంది బోధకులు, ప్రవక్తలు. ఎస్, లేటెస్ట్ ప్రొఫెట్స్ కూడా ఉన్నారు, భవిష్యవాణి చెప్తూ ఉంటారు. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ గురించి చాలామంది ప్రవచించేస్తున్నారు. థర్డ్ వరల్డ్ వార్ అనేది ఖచ్చితంగా ఉంది. నాకు కూడా
నాకు కూడా దేవుడు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నాను, థర్డ్ వరల్డ్ వార్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈ లీడర్స్, సో కాల్డ్ లీడర్స్, వరల్డ్ లీడర్స్ ఎంత ఆపడానికి ప్రయత్నం చేసినా అది ఆగదు. బ్లిస్టర్ ఏదో రోజునే బరస్ట్ అవుతుంది, తప్పదు. సో ఏడో వచనంలో, నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనం కదా, మీరు నమ్మదగిన సోదిగాండ్లు అవుతారు కదా. కనుక కొంతమంది బోధకులు దేవుడు ఇలా చెప్పాడు మాకు అని చెప్పేసి దేవుడు చెప్పకపోయినా సరే నమ్మించి బురుడి కొట్టించేస్తున్నారు. అటువంటి వారు ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని మీరు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను. అలాగని చెప్పి మీరు వెళ్తున్న చర్చికి మీ పాస్టర్ గారిని, మీ బోధకుల్ని నేను తప్పుపడుతున్నానని కాదు, వాళ్ళ గురించి నేను ఏదో చెడ్డగా చెప్పేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. జనరల్, నేను ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి వాళ్ళు వీళ్ళు అని నేనేమీ చెప్పట్లేదు. ఇన్ జనరల్ వాక్యం ఏం చెప్తుందో అదే నేను చెప్తున్నాను. అదర్వైజ్ ఆ బోధకులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వారు ఏం ప్రవచించుకున్నా, ఏం మీకు చెప్తున్నా, మీరు ఏమి వింటున్నా, వేరుని ఏమి నమ్ముతున్నా నాకు అనవసరం. నేను ఒక దేవుని సేవలో వాడబడడానికి వచ్చాను. వాక్యం ఇక్కడ ఏది చెప్తుందో అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు అర్థమైన రీతిలో. ఇక నన్ను ఇలా చెప్పాడు కదా అని చెప్పి నన్ను తప్పు పట్టుకుని నన్ను వెంటాడి వేధించడం అనేది కూడా అధర్మం. అది దేవుడు హర్షించడు. సో కొన్ని విషయాలు మన వాస్తవాలు ఉన్నట్టుగానే చర్చించుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరిని పోలీసుడు చూస్తారు, చూసారా, అనుమానంతో ఇటు పైకి జెంట్మెన్ లాగా ఉన్నాడు కానీ ఇటు చేస్తున్న పనులేంటి, ఆ యాటిట్యూడ్ తిరుగుతూ ఉంటారు కొంతమంది పోలీసుల టైప్లో, డిటెక్టివ్ టైప్లో. ఎస్, క్రిస్టియన్స్ డిటెక్టివ్ కావాలి. డిటెక్టివ్, నువ్వు మంచి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ డిటెక్టివ్ కావాలి. లేకపోతే నీకు శోధన ఎలా వచ్చిందో తెలియనప్పుడు నీకు శోధన ఎలా చేయించగలవు? కనుక జడ్జిమెంట్ చేయకూడదు. పోలీసు టైప్లో కొంచెం డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్కి, అలా మీ పడుతున్న డౌట్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీరు చూడొచ్చు, కానీ జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ చేస్తే మీ జడ్జిమెంట్ రాంగ్ అయిందనుకో, బాల్తో పడేది మీరే, ఆ వ్యక్తి కాదు. దానివల్ల దేవుని దగ్గర నుంచి శాపాలు పొందేది మీరే. కనుక మీకు జ్ఞానం సంపూర్ణంగా పరిపక్వంగా లేనప్పుడు జడ్జిమెంట్ జోలికి వెళ్ళకండి. ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు, ఎవరిని డిటెక్టివ్ లాగా చూడొద్దు. మీకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని వినండి, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఫాలో అవ్వండి. మీకు ఆశీర్వాదకరంగా అనిపించట్లేదంటే ఫాలో కావడం మానేయడమే మీకు బెస్ట్ అని చూస్తే ఫాలో కావద్దు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. స్వీచితం ఇచ్చాడు దేవుడు అందరికీ, మీ ఇష్టం. మంచిని చెడుని మనం ఎన్నుకునే నిర్ణయాధికారం మనకే ఇచ్చాడు. మంచిని అనుసరిస్తామో మంచిగానే మనం ఆశీర్వదింపబడతాం, చెడుని అనుసరిస్తామో చెడిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ప్రభు దినం నందు జడ్జిమెంట్ డేలో మంచిగా ఉన్నామా పరలోక రాజ్యం సంతరించుకుంటాం. దేవుడిచ్చే ఆ యొక్క తలాంతుల్ని, గిఫ్ట్స్ని మనం పొందుతాం. జడ్జిమెంట్ డేలో ఆల్రెడీ మనం హెల్లో పడిపోయాం కాబట్టి ఇంకా హెల్ తర్వాత ఏంటి, కంప్లీట్ వ్యానిష్, నశించిపోవడం. ఎందుకంటే ఇప్పుడున్న భూమి, ఈ ఆకాశం గతించిపోయినప్పుడు దాంతోపాటు ఈ యొక్క నరకంలో పడిన ఆత్మలన్నీ కూడా నశించిపోతాయి. మిగిలేది ఎవరంటే కొత్త భూమి, కొత్త ఆకాశం, పరిశుద్ధులు, దేవుడు, దేవుని కుమారుడు, దేవుని సన్నిధిలో పరిశుద్ధులు. ప్రకటన గ్రంథం చదవండి, అర్థమైపోతుంది. అదనమాట మ్యాటర్. సో నేను మంచిగా చెప్పాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను కూడా వక్రీకరించి మంచి చెప్పడానికి మీకు ప్రయత్నం చేసి ఏదో మిమ్మల్ని షుగర్ కోట్ ట్యాబ్లెట్ మీకు వేసి మీ కానుకలు నేను పొందేద్దామని అని మీరు అనుకుంటున్నట్లయితే నేను దానికి ఏమీ చెప్పలేను. నేను ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా జీవిస్తాను. ఎవరు ఎన్ని అనుకున్నా
దేవుడు నాకు ఇచ్చిన పని నిందారహితంగా చిత్తశుద్ధితో నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఏమన్నా ఒకటి రెండు చిన్న పొరపాట్లు జరుగుతాయి. దానికి పెద్ద విశేషం ఏం లేదు. నా మీద ఉన్న ఆరోపణ ఏంటి తెలుసా? అది నేను చెప్పుకోలేనప్పుడు వీడియోలో వాళ్ళకే తెలియాలి. మీరు అనుకున్నది కరెక్ట్, మీరు అనుకుంటున్నది నా గురించి అనుకుంటున్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కొంతమంది ఆ లుక్స్ ఇస్తూ ఉంటారు. అయ్యి బాబోయ్ ఇంకేముంది ప్రమాదం కడుపైపోద్ది అన్న టైప్లో. అది కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. లుక్స్ వరకే కానీ తర్వాత ఏముండదు. అది సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. కొంతమంది ఉన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. అది మెడికల్ టర్మ్స్లో మరి డాక్టర్స్ ఏమంటారో కానీ అలా ముసుగులేసుకుని ఏమీ తిరగరు, కానీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా లుక్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో నా గురించి అటువంటి బ్యాడ్ కామెంట్ కొంతమంది కావాలని పని కట్టుకుని చేస్తున్నారు. ఎందుకంటే నా మీద బురద జల్లెడు పని. నాకు అటువంటి అవసరం లేదండి. నేను యథార్థంగానే జీవిస్తున్నాను. ఒకవేళ కోర్స్ నేను డైవర్స్డ్ మ్యాన్. భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకేం చేస్తాను అర్థం చేసుకోవాలి జనాల. నా భార్యే నువ్వు అవసరం వద్దు అని నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లల్ని అడిగినందుకు నన్ను పోలీసుల చేత చిత్రహింసలు చేయించింది, బ్యాట్ తోటి కొట్టించేసింది, మరణం పెట్టేసింది. ఈనాటికి నాకు మరణం వెంటాడుతుంది. చావడానికి బదులుగా నేను దేవుని కోసం వాడబడుతున్నాను. కోర్స్ ఒక మ్యాన్గా ఆరోగ్యం బాగున్నప్పుడు నేచురల్గా ఒక ఉమెన్ మనల్ని నన్నుగా ప్రేమించి ఉమెన్ నా జీవితంలో ఉంటే బాగుంటుంది అని ఆశించడం తప్పులేదు. అలాగని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరిని నేను ఆశించేస్తున్నానని అనుకుని కొందరు నా మీద బురజల్లేస్తున్నారు. అటువంటి దుర్మార్గం నేను చేయనండి. ఎందుకంటే నీ పొరుగు వాని తగు దేనినైనాను, వాని భార్యనైనాను, వాని ఇద్దరైనాను, వాని ధనమునైనాను ఆశించకూడదని 10 ఆజ్ఞల్లో లేదా? సో అటువంటి తప్పుడు పనులు నేను చేయట్లేదండి. క్లారిటీ ఇస్తున్నాను. ఓకే, న్యాచురల్గా ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూస్తున్నప్పుడు హృదయాల్లో అనేక విధమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని బ్యాడ్ థాట్స్ వస్తాయి, నేను కాదంటలేదు. కొంతమందికి బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా శోధన ఎదురవుతుంది తెలుసా మీకు. నేను ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నానో వాళ్ళకి నేను ఆశీర్వాదం వెళ్ళనివ్వకుండా, వాళ్ళకి ప్రార్థన చేయనివ్వకుండా నన్ను సైతాన్ గడు ఆటంకపడుతున్నాడు. నేను కొంతమందికి చెప్పేసానమ్మా, నీకు ప్రార్థన చేస్తుంటే సైతాన్ గడు ప్రార్థన చేయనివ్వట్లేదు, మీ వెనకాల కొన్ని దైవశక్తులు పనిచేస్తున్నాయి, అవి మిమ్మల్ని ఆశీర్వదింపనివ్వట్లేదు, నన్ను ఆటంకపడుతున్నాయి. ఇప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరన్నా చనిపోయారా మీ ఇంట్లోనూ, మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు ఎవరైనా చనిపోయారా అని చెప్పి నేను అడగడం కూడా జరిగింది. అవును, ఒక ఉమెన్ చెప్పింది, అవును చనిపోయారు. ఎవరమ్మా? నా భర్తే. ఎస్, నీ భర్త దయ్యం అయిపోయాడు, నువ్వు బ్రతికి బట్టకట్టడం ఆయనకి ఇష్టం లేదు, నేను చంపేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది దయ్యం, కనుక నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు, నీకు ఆశీర్వాదం రానివ్వట్లేదు అని చెప్పేశాను. ఆ మూమెంట్లో నాకు బయలుపరిచాడు దేవుడు. అంతే. ఇది ఎలా చెప్తున్నాను అని కొంతమంది అడుగుతారు. వాళ్ళని అడగండి, మరి నువ్వెలా చెప్తున్నావు అని అడగండి. ఇది ఎలా చెప్తున్నాను అని అడుగుతారు కదా, మరి నువ్వెలా చెప్తున్నావు అని అడగండి. బోల్తే ఇబ్బంది అయిపోద్ది అక్కడికి కట్. సో నువ్వెలా చెప్తున్నావు, నేను అలాగే చెప్తున్నాను. ఓ సేవకుడితో నేను అడిగాను, మీరు ఎలా చెప్తున్నారని. ఆయన నాకు ఇచ్చిన ప్రశ్న నువ్వెలా చెప్తున్నావు అన్నాడు. కరెక్ట్, అర్థమైపోయింది. సో ప్రిన్సిపల్ అదే అనమాట అనుకున్నాను. నేను కూడా ఫాలో అవుతున్నాను. సో దేవుడు ఆ మొమెంటరీగా బయలుపరుస్తాడండి, చెప్పించేస్తాడు. వాళ్ళ నోటితో వాళ్ళు బియాండ్ దేర్ కంట్రోల్ చెప్పేస్తూ ఉంటారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది దొంగ ప్రవచనం చెప్తూ ఉంటారు. దొంగ, నువ్వు ఎలాగైపోతావమ్మా, నువ్వు ఆ విధంగా ఆశీర్వదింపబడిపోతావు, ఈ విధంగా అయిపోతావు, నువ్వు
నువ్వు దేవుని కోసం నువ్వు ధనాన్ని వచ్చిన ధనాన్ని అంతా ఇచ్చేస్తా ఉన్నావు అనుకో, అయ్యో నీకు కోట్లు వచ్చేస్తాయి అది అని చెప్పేసి మీ మభ్య పెట్టి మీ ధనాన్ని అంతా దోచేసి కూడా లేరంటారా? నేను అలాగ ఎవరినన్ను అడిగానా? మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను అలాగ ఎవరినన్ను అడిగానా? అమ్మ మీకు వీలు పడినంత, మీరు ఇవ్వగలిగినంత సంతోషంగా, మీరు ఇచ్చేది 5 రూపాయలైనా సంతోషంగా ఉండే, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అంటున్నాను. ఇది వాస్తవమా కాదా? మీ ధనం నాకు అవసరం లేదు, మీరు ఇచ్చేది 5 రూపాయలైనా సంతోషంగా నేను తీసుకుంటాను, అది ప్రభువుకి హర్షణీయం. మీకు 5 కోట్లు ఇమ్మని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నేను. మీకు తర్వాత అయినా నేను చేస్తాను. ఒకేసారి నేను అందరి కోసం ప్రభు ఇంతవరకు నాకు ఎవరెవరు ఎంత ఎంత ఇచ్చారో నేను లెక్క కట్టుకుని గుర్తు పెట్టుకోకపోయినా, అందరి చేతులు హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతీది తల వెంట్రుకలు కూడా లెక్కించగలిగే దేవుడు, వాళ్ళ ఇచ్చిన ధనాన్ని మల్టిప్లై చేసి బ్లెస్ చేసి వెళ్ళకపోతే ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభువా, ఇచ్చేవాడు నువ్వైతే నేను ఇవ్వద్దని నేను అనడానికి ఎవరిని, ఇచ్చే ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నా వల్ల మీకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదండి. నా మీద లేనిపోని బురద జల్లేసి నన్ను మీ జల్లిన బురదలు కప్పెట్టేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, అది దేవుడు ఒప్పుకోడు. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు చేతనైన ప్రార్థన చేయండి, మేము కూడా మీకులాగా ఘనంగా దేవుని కోసం వాడబడతాం. ధన్యవాదములు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. మా మినిస్ట్రీస్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి మరలా నేను డబ్బులు అడుగుతున్నాను, చూసారా మా QR కోడ్. ఇప్పుడు నేను చర్చ్ కట్టుకోవడానికి డబ్బులు కావాలండి, డబ్బులు అడుగుతాను, మరి ఇంకేం అడుగుతాను? అది ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, దేవుడు ఇచ్చిన పని ప్రయత్నం చేస్తున్నాను. మీ సహాయ సహకారాలు నాకు ఎంతో అవసరం. కనుక మరొకసారి ఈ వాక్యాన్ని చదివేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఎలాగూ చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమీ కలుగుకొనను, స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమగునని జనులు నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పువారు వ్యర్థమైన దర్శనములు కొందరు. వారు నమ్మదగని సోదగాండ్లై ఉన్నారు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనం కదా, మీరు నమ్మదగని సోదగాండ్లు అవుతుంది కదా. సో దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో, మన వినికిడి అంటే ఊడున్నాడు ఇక్కడ తల మూసినాడు, సో వాడి పదం నాకు వచ్చింది ఎందుకు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగా మలుచును గాక. ఆమేన్.